కొన్ని టీవీల్లో కానీ కొన్ని పత్రికలు కానీ జమ్మలమడుగు నియోజకవర్గంలో ముఖ్యంగా ఆదాని యొక్క సంస్థ పైన ఆదినారాయణ రెడ్డి బీజేపీ వర్గీయులు దాడి చేసినట్లు ఒక వార్త రిలీజ్ చేశారు. అసలు అక్కడ ఆదాని గ్రూపుకు ఎలాంటి వరకు అలొకేషన్ ఇంతవరకు లేదు. ఆదాని పేరు చెప్పి కొందరు స్థానికంగా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళ కాంబినేషన్ ఏర్పరచుకొని మాదే రాజ్యం అంతా మేమే చేస్తాం అన్నప్పుడు మా వాళ్ళు మాకు కూడా ఇక్కడ ఉద్యోగాలు కావాలా, రేపు కొన్ని వర్క్స్ కావాలా, కొన్ని సప్లై మెటీరియల్ కావాలా, కొన్ని మిషనరీ మేమే పెట్టుకోపోతామంటే ర్యాష్గా ప్రవర్తన చేసినప్పుడు అందులో భాగంగా తిరుగుబాటు జరిగింది. ఇది ఆదాని సంస్థను మేము వెల్కమ్ చేస్తున్నాం. మీకు తెలుసో లేదో ఆదాని గ్రూప్ వాళ్ళు మా దగ్గర అంబుజా సిమెంట్ పేరుతో ఒక పెద్ద సిమెంట్ ఫ్యాక్టరీ కూడా పెట్టబోతున్నారు. వాళ్ళకు ఇంతకుముందు ఎవరైతే టాటా గ్రూప్ తరఫున 3000 ఎకరాలు పైగా తీసుకుంటే అదనంగా మరొక 1000 ఎకరాలు కావాలంటే మేము రైతులతో సర్దుబాటు చేసి సరైన రేటుకు ఇప్పిస్తామని కూడా ఆదాని గ్రూప్ సంస్థ ప్రతినిధులతో నేనే స్వయంగా మాట్లాడాను. అదే కాకుండా ఒక 250 మెగావాట్ అటు జెన్కో సెకీ పర్మిషన్తో సెంట్రల్ వాళ్ళ కాంబినేషన్తో జరిగే వర్క్ సజావుగా జరుగుతుంది. వర్కులు జరుగుతున్నాయి. ఇక్కడ ఆదాని వాళ్ళకు నేషనల్ ట్రిబ్యునల్ క్లియరెన్స్ లేదు, ఫారెస్ట్ క్లియరెన్స్ లేదు. ఇంత లోపల కొందరు ఈ వర్క్ మాదే అని ఒక మామూలుగా బస్సుల్లో గతంలో ప్రైవేట్ బస్సులో ఒక టవల్ వేసేవాళ్ళు, ఇది మాదే షీట్ అని. అట్లా షీట్ వేసినట్టు కంటైనర్లు పెట్టారట. ఆ కంటైనర్లు పెట్టారు. ఏది ఇక్కడ ఏం జరుగుతుంది? మా వాళ్ళు పరిశీలనకు పోతే మా వాళ్ళు నేలలుగా నిష్ఠూరంగా ఘోరంగా మాట్లాడితే తిరుగుబాట్ల భాగంగా జరిగింది. కానీ ఒక పత్రిక చదివిన ఏదో నన్ను సీఎం ఆఫీసు వాళ్ళు మందలించినట్టు మరొకరు చేసినట్టు ఈ అభూత అసత్య అధర్మ ప్రచారం ఖండిస్తున్నా. ఎవరు రాసినా ఇంకా సాక్షులైతే బెదిరించినట్టు చంపుతామన్నట్టు ఒక పత్రికలో రాశారట. ఏంది ఇది జరిగేది తెలుసుకోవాలా. అక్కడ పోలీసు వాళ్ళందరూ ప్రత్యక్షంగా ఉన్నారంటే నేను అసెంబ్లీలో నిన్న మధ్యాహ్నం ఇక్కడే ఉన్నా. నేను నిన్న సభలో మాట్లాడడం కూడా జరిగింది. ఈ అధర్మానికి ఏమన్నా వాళ్ళ దగ్గర కొందరికి ఏమన్నా సెన్సార్ ఏజెన్సీ ఉందే అని, సూపర్ సెన్సార్ ఏజెన్సీ అద్దాలా ఆడ ఏం జరిగినది చెప్తే ఆడ అంతమంది పోయినప్పుడు ఒక అద్దం పగులుతుందా, అంతమంది ఉన్నప్పుడు మొత్తం బ్లాస్ట్ అవుతుంది. మా వాళ్ళ ప్రకారం అయితే ఒకరు ఆకతాయిగా ఇక్కడ కూడా పోయేటప్పుడు అక్కడ అద్దం పగులుతుంది. ఒక అద్దం పగిలినందుకు ఏదో పగిలినట్టు ఒక అద్దము పడినప్పుడు ఆడ పోలీసులు లేరా కనుక్కోండి. ఒక అద్దం పగులుతుందా? చర్య ఉన్నప్పుడు అంతమందిలో 1000 మందికి పైగా మా వాళ్ళు ఉన్నారట. వాళ్ళు ఉన్నారు. పగలగొట్టాలంటే ఎంతో జరుగుతుంది. ఆ ఉద్దేశం లేదు. ఆదాని గ్రూప్ మోస్ట్ వెల్కమ్. కానీ ఆదాని పేరు చెప్పి దొంగ వాళ్ళని ఎవరిని అలవ చేసే పంచాయతీ లేదు. అందులో వైఎస్ఆర్ పార్టీలో అయితే నాటాడు. వాళ్ళ ఇష్టమా ఏమన్నా? వాళ్ళు ఎన్నాళ్ళు దౌర్జన్యం వాళ్ళు రాకుండా చేసేదానికి ఎన్నో పన్నాగం. దీంట్లో రాజకీయ కుట్ర ఉంది, ఎంతో దాగింది. సార్, ముఖ్యమంత్రి గారు పెట్టుబడులను ఆంధ్రప్రదేశ్ తీసుకురావడానికి చాలా కృషి చేస్తున్నారు. వాళ్ళని బతినాడు ఏదో అన్ని ఇన్సెంటివ్స్ ఇచ్చి ఇక్కడ తెప్పిస్తున్నారు. అలాంటి పారిశ్రామికవేత్తల్ని భయభ్రాంతులకు గురి చేసి ఈ విధంగా దాడి చేయడం ఎంతవరకు సాగుబడి? అసలు దాడే జరగలేదు. ఆదాన్ని వెల్కమ్ చేస్తున్నాం. ఆదాని వాళ్ళకు 3 రకాల వర్కులు ఉన్నాయి. ఒకటి సిమెంట్ ఫ్యాక్టరీ, అతి పెద్ద ఫ్యాక్టరీ. రెండవది 250 మెగావాట్లు సెకీ పర్మిషన్ సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, అది జరుగుతుంది. ఇది కూడా సజావుగా జరుగుతుంది. కానీ వర్క్ రాకముందే వర్క్ వచ్చినట్లు కంటైనర్లు పెట్టి ఇంకా పర్మిషన్ రాకముందే మాదే రాజ్యం అన్నట్టు కొందరు వైఎస్ఆర్ పార్టీ కాంబినేషన్ పెట్టుకొని ఇష్టం వచ్చినట్టు ఆ భూములను మాట్లాడితే ఎందుకు ఊరుకుంటారు? వాళ్ళని తిట్టే ఎందుకు ఏళ్ళగా మాట్లాడితే ఎందుకుంటారు? మీరు అక్కడ పోలీసులను విచారించవచ్చు. అక్కడ 2 సీఐలు అనేక మంది పోలీసులు ఉన్నారట. కనుక్కోవచ్చు. మీరు క్వశ్చన్లకు జరిగిన వార్త కనుక్కోండి. జరగకుండా చూడకుండా ఏదో ఊహించుకొని క్వశ్చన్లు అడిగితే ఇట్లా ఉంటుంది ఆన్సర్. వార్త అడగండి, వార్త చెప్తా. సీఎం రమేష్ వాళ్ళ కంపెనీ కాదు, ఏ కంపెనీ అయినా వైఎస్ఆర్ పార్టీ కాంబినేషన్తో నాటాడు. వైఎస్ఆర్ పార్టీ అంటే సరిపోదు. మా ప్రాణంతో చిలగాటం అన్నారు. నన్ను కోడికత్తి కేసులో పెట్టారు, నన్ను వివేకానంద కేసులో పెట్టారు, లోకల్ వాళ్ళు ఎన్నో పెట్టారు. వాళ్ళ పాత్ర ఏంది ఇక్కడ? ఎందుకు వాళ్ళది? వాళ్ళ భూములు మా వాళ్ళు ఇచ్చేది, భూములు ఇచ్చేది మా వాళ్ళు. వాళ్ళే మళ్ళా రౌడీ రాజ్యం నడుపుతామంటే ఎందుకు ఒప్పుకుంటారు? అక్కడ నాట్ అలౌడ్. ఇది ఆదాని గ్రూపును దగ్గరుండి సమర్థవంతంగా అక్కడ వర్క్ జరిగేటట్టుగా చూసే బాధ్యత స్థానిక ఎమ్మెల్యేగా నాది.
ఫైనాన్షియల్ ఇష్యూస్ వల్ల ఈ దాడులు జరుగుతున్నాయి అంటారు. ఫైనాన్షియల్ ఇష్యూ ఉంటే కదా అలాగే స్థానికంగా కాకుండా ఆడ ఏదో శ్రీకారమే లేదు, అప్పుడే వంకారం పెట్టే స్టార్ట్ అవుతుంది. అది శ్రీకారం లేనప్పుడు వంకారం పెట్టుంటుంది. ఊరికే అంతా గీకారము, దొంగ మాటలు, దొంగ చేష్టలు. ఆదర్శం తీసుకుని ఎమ్మెల్యేలందరూ దాడులు చేస్తే రాష్ట్రానికి పరిశ్రమలు వస్తాయి. రాష్ట్రానికి ఆడ దాడే జరగలేదంటే దాడి జరిగితే కదా ఆడ కనుక్కోవచ్చు కదా, స్థానిక విలేకరులతో కనుక్కోవచ్చు కదా ఏం జరిగిందని. స్థానికంగా ఉండే అందరికీ ప్రతినిధులు ఆడ ఉంటారు. మీకు మీ ఛానళ్ళకి అందరికీ, మీ పేపర్ వాళ్ళకి అందరికీ ఆడ ప్రతినిధులు ఉన్నారు కదా, వాళ్ళతో కనుక్కోండి. వాస్తవం ఏంది, అవాస్తవం ఏంది, వచ్చినది వాస్తవ వార్త ఏంది. నేను పొద్దున ఆ విలేకరు ఎవరైతే రాశారో ఆయన కూడా అడిగినా, మీ దగ్గర ఏమైనా సెన్సార్ ఏజెన్సీ ఉందా అని. ఎట్లా రాస్తారని. ఏమో సార్ ఒక వార్త వచ్చింటే రాసినామంటే వార్తలు ఎన్నో వస్తాయి, వాస్తవాలు కావాలా. ఎన్నెన్నో కథనాలు వస్తాయి, కథనం కాదు కావచ్చింది. మాకు తెలిసింది అంటే అదేంది. ఇప్పుడు సభలో ఏం మాట్లాడేది ఓపెన్, అది ఓపెన్ డిబేటు. కానీ మేము ఇట్లా మాట్లాడుకున్నారంట అని ఊహించుకుంటే ఎవరు చెప్తారు సమాధానం? ఊహల గుసగుసలకు ఎవరు సమాధానం చెప్పరు. రియల్గా నేనైతే ఆదాని గ్రూప్ మా దగ్గర, మీకు విషయం తెలుసో లేదో, మా దగ్గర దాల్మియా సిమెంట్ ఫ్యాక్టరీ ఉంది, జువారి సిమెంట్ ఫ్యాక్టరీ ఉంది, ఐసీఎల్ 2 ఫ్యాక్టరీలు ఉన్నాయి, ఆర్టీపీ ఉంది, ఎట్రో గాలిబరలు ఉన్నాయి, ప్లస్ స్విట్జర్లాండ్ గాలిబరలు ఉన్నాయి, మరియు కొన్ని కంపెనీలు ఇక్కడ స్ప్రింగ్ ఆయానా కంపెనీ. ఇన్ని రకాల కంపెనీలు పనిచేస్తుంటే ఎవరికి లేదు ఇక్కడ ఎందుకు జరుగుతుంది? ఇక్కడ ఏదో మతలబు కుట్ర ఉంది కాబట్టి మా వాళ్ళు ఆ కుట్రను ఛేదించే దానికోసం వాళ్ళు తిరుగుబాటు చేస్తే మా వాళ్ళు తిరుగుబాటు చేసినారు. సార్ సబ్ కాంట్రాక్టర్ని మారమంటారా? మీ సబ్ కాంట్రాక్టర్ని మారమంటారా? ఇంకా రాలేదంటే పర్మిషన్ లేకుండా ఎట్లా కడతారు? ఇప్పుడు ఉదాహరణకు ఇక్కడ మనకు అమరావతిలో కన్స్ట్రక్షన్స్ ఇంకా స్టార్ట్ కాలే, అది మాకే వచ్చిందని ఎట్లా చెప్తారు? ఇంకా డిజైన్ కాలే, కొన్ని టెండర్లే పిలవలే, మాకే వచ్చిందని ఎవరైనా ప్రభుత్వ ఏజెన్సీలు చూసుకుంటే కదా అది ఏదన్నా ప్రాబ్లం. ఆ ఏజెన్సీ వాళ్ళనే అడిగినారు వీళ్ళు ఎట్లా వచ్చినారని అంట. ఎట్లారంటే వాళ్ళు నిష్ఠూరంగా మాట్లాడారంట, దుర్భాషలు ఆడినారంట. దుర్భాషలు ఆడితే ఘర్షణ జరిగింటే అంత చిన్న ఘర్షణ జరగదు. మైరాలో అంత చిన్న ఘర్షణలు ఎప్పుడు జరగవు, జరిగితే పెద్ద ఘర్షణ చెప్తారు. అది చిన్న సంఘటన, అది స్థానికంగా ఒకరో ఇద్దరు జరిగింది. దానికి ఇంత రాద్ధాంతం, ఇంత సిద్ధాంతం. ఈ రాద్ధాంతం, ఈ సిద్ధాంతం ఇక్కడ పనిచేయదు. ఆదాని గ్రూప్కు మోస్ట్ వెల్కమ్. బ్రిటిష్ వాళ్ళు వచ్చే ఎందుకు ఒప్పుకుంటారు ఇక్కడికి? బ్రిటిష్ వాళ్ళ మీద తిరుగుబాటు జరిగింది. ఇట్లా బ్రిటిష్ రాజ్యం ఏం చెల్లదు, వాళ్ళు ఇష్టం వచ్చేట్టు చేశారు. ఇప్పుడు ఇష్టం వచ్చిన దౌర్జన్యం చేస్తే మేము ఒప్పుకోమంటాం. ఈ దౌర్జన్యంగా మాట్లాడారా? వైసీపీ కాదారా? వైసీపీ దౌర్జన్యాన్ని ఖండిస్తారా? రైట్.